హలో! హాయ్ అండి. 'శిశు విత్ ఖుషి' యూట్యూబ్ ఛానల్‌కి నేనైతేనండి సంక్రాంతికి మా ఊరైతే వెళ్తున్నాను. చూసారండి ఇక్కడ వెళ్ళే దారిలోనండి మా ఊరి వీడియో అయితే తీసాను చూడండి. చాలా బావుంటది. నేను ఈ వీడియో చాలా లేట్‌గా పెడుతున్నాను ఏంటనుకుంటున్నారా? నేను కోడి పందాలు వీడియో పెట్టానండి. ఆ వీడియో పెట్టకూడదంట. ఆ వీడియో పెట్టడం వల్ల నా ఛానల్ అయితేనండి డేంజర్‌లో పెట్టాడండి. అందుకేనండి నేను వీడియో లేట్‌గా పెడుతున్నాను. తర్వాత అండి అది వీడియో డిలీట్ చేసిన తర్వాత నాకు ఓపెన్ అయిందండి నా ఛానల్. అందుకేనండి ఇప్పుడు పెడుతున్నాను వీడియో, సంక్రాంతి వీడియో. మీరు కంపల్సరీగా వీడియో మొత్తం చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో. మీకు చాలా బాగా నచ్చుద్దండి. మొత్తం పల్లెటూరు విలేజ్ ఎలా ఉందో అంతా సంక్రాంతి విలేజ్ ఎలా జరుపుకుంటాం అన్నీ చూపిస్తాను. ఓకేనండి. ముందైతేనండి నేనైతే వెళ్ళిపోయానండి. సంక్రాంతికి మా ఊరు అక్కడ భోగిమంట వేసేసారండి మార్నింగ్. భోగిమంట వేసేసి పిల్లలందరూ చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ భోగిమంట కాడ అయితేనండి. చాలా బాగా అనిపిస్తుంది కదండీ! నేను కూడా భోగిమంట కాడకి స్నానం చేసి వెళ్ళండి. భోగిమంటలో మంటలో అది విభూది పెట్టుకుంటే చాలా మంచిదండి. మంచి జరుగుతుంది. అందుకే ఎప్పుడైనా సరే అండి భోగిమంట కాడకి వచ్చండి. నేను బొట్టయితే పెట్టుకుంటానండి. చూడండి ఇంకిక్కడి నుంచి అయితేనండి ఇక్కడ గుండాట్లు ఆడతారండి. కోడిపందాల ఆడతారండి. ఆ వీడియో పెట్టడం వల్ల ఇంత ముప్పై అయింది నాకు. చూసారండి ఇంక మార్నింగ్ మళ్ళీ సంక్రాంతి నాడు పెద్ద పండుగ నాడు అయితేనండి మాకు హరిదాస్ వస్తారండి. హరిదాస్ రోజు వస్తారండి నెల 30 రోజులును. కాకపోతేనండి లాస్ట్ రోజు అయితేనండి బియ్యం స్వయం పాకం అయితే ఇవ్వాలండి. రోజు అయితేనండి మామూలుగా బియ్యం వేస్తే చాలండి. ఈరోజు స్వయం పాకం ఇచ్చండి మనం డబ్బులు అయితే ఇవ్వాలండి. హలో హాయ్ అండి హరిదాస్ వెళ్ళిపోయిందండి ఇంకా కిందకెళ్ళి. ఇంక ఇప్పుడైతేనండి పిల్లలు ఆకలితో ఉన్నారండి. ముందైతే పిల్లలకి పెట్టేస్తున్నానండి. గారెలు, పులిహోర అయితే చేశారు సంక్రాంతి పెద్ద పండుగ నాడు. ముందైతేనండి టిఫిన్ కింద గారెలు, పులిహోర అయితే తినేస్తున్నామండి. చూసారండి వీళ్ళందరూనండి మా అక్క వాళ్ళ బాబు అండి. పక్కనేమో మా బాబు అండి. వీళ్ళిద్దరు పిల్లలు మా అక్క వాళ్ళ బాబులండి. చూసారా మీరు? చాలా మంచిగా అనిపిస్తుంది అందరం ఒక చోట కలుసుకుంటే కదండి. వీళ్ళు ఎప్పుడూ రాలేదు. ఇప్పుడే వచ్చారు నా ఛానల్లోకి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఇంక తర్వాత నెక్స్ట్ ఏంటండి వాళ్ళ తాతయ్యల దగ్గర అండి మా పెద్దమ్మ మా పెద్దనాన్న గారు వచ్చారండి. వాళ్ళ మా పిల్లలందరికీ గిఫ్ట్ అయితే ఇస్తున్నారండి వాళ్ళ తాతయ్య, వాళ్ళ పెద్ద తాతయ్య. వాళ్ళందరికీ డబ్బులైతే పంచాడండి. ఇగోండి మా నాన్నగారండి. మా నాన్నగారు నెక్స్ట్ మా నాన్నగారి దగ్గర దోసేసుకుంటున్నారండి పిల్లల పైసలు. సంక్రాంతి కానుకలు అంటూను చూసేయండి. పిల్లలందరికీ అయితేనండి 500 అయితే సినిమాలకి వెళ్ళమని ఇచ్చారండి. ఇదండి. నెక్స్ట్ ఇది అయిపోయాకనండి మా తాత మా నానమ్మలనండి ఎప్పుడూ కూడా ఇలా పెద్దలు బియ్యం అటుకులు కలిపి పెడతామండి. అరటిపళ్ళు వాళ్ళ పేరు చెప్పి భోజనాలు కూడా పెడతామండి. బట్టలు పెడతామండి. నెక్స్ట్ అయితేనండి ఇంకా వీళ్ళైతే భోజనాల కాడ కూర్చున్నారండి. ఇంక వీళ్ళైతే భోజనాలు చేసేస్తున్నారండి. చూసారా? ఇలా అయితేనండి కలిసి సంక్రాంతి నాడు అందరం కలిసి ఎక్కడున్న వాళ్ళం వెళ్తామండి. సంక్రాంతికి వెళ్ళి ఒకే చోట అయితే అందరం కలుసుకుంటూ భోజనాలు చేస్తామండి. మాకు కొబ్బరికాయ పచ్చడి, పప్పు, మామిడికాయ అండి, రైసు వంటలైతే అయిపోయినాయండి. తినే ముందు ఇంకా పిల్లలకైతే వడ్డిచ్చేసామండి ఫస్ట్. ఇంక వీళ్ళైతే ఆకలితో ఆగట్లేదండి. పిల్లలకైతే వంటలు వండేసి వడ్డిచ్చేసాకానండి మేమైతేనండి మా ఊర్లోనండి మా గ్రామ దేవత అండి సత్తమ్మ తల్లి ఉంటుందండి. మీకు ఒకసారి వీడియోలు పెట్టాను కదండి ఆవిడ ప్రతిష్టాపనకి. ఇప్పుడు ఆవిడ దగ్గరికి అయితే వెళ్తామండి. పిల్లలకైతే భోజనాలు పెట్టిస్తామండి. పిల్లలు భోజనాలు చేసాక మేము అది మార్నింగే పెట్టిస్తామండి అమ్మవారికి. మళ్ళీ అయితేనండి పిల్లలు తిరిగి వచ్చేసాక మళ్ళీ వాళ్ళు కూడా భోజనాలు చేస్తారు. ఇదిగోండి అమ్మవారు ఈవిడేనండి.
ఇవిడికైతేనండి నైవేద్యం పెట్టేస్తామండి ఇలాగా. చాలా బాగా అనిపిస్తుందండి పండగ నాడు అమ్మవారిని కొలుచుతాం. ఇలాగ ప్రతీదీ అయితేనండి మాకు సంక్రాంతిలో అయితే జరుగుతుందండి. నెక్స్ట్ ఏం చేసామంటేనండి ఇంక అక్కడి నుంచండి ఇంకా సినిమాలకైతే బయలుదేరామండి. ఇంకా ఇంట్లో అయితే ఊరుకోమండి. అలా సినిమాకి కూడా వెళ్తామండి సంక్రాంతి నాడు. సంక్రాంతి నాడు సినిమాకైతే వెళ్తాక మేము తయారయ్యి బయటకొచ్చేసరికి షాపింగ్ మాల్ కాడండి ఇక్కడ మంచిగాని ఒక బండి, బత్తాలు అవేంటండి వడ్లు బస్తాలో కుండ అమ్మ వండడం, కోడిపుంజులు ఇవన్నీ మంచిగా అనిపిస్తాయండి. అక్కడ ఆగండి నేను వీడియో అయితే తీసానండి. మీరు కూడా చూస్తారండి. షాపింగ్ మాల్ కాడ మాకు ఇలా సంక్రాంతి ఇంకా అక్కడ రాజమండ్రిలోనండి లింగాలో మంచి రోడ్డు చాలా బాగా అనిపిస్తుందండి. ఇది రాజమండ్రి వచ్చామండి మేము సరదాగా తిరగడానికి. ఇదిగండి ఇక్కడ రాజమండ్రి అండి. ఇంకెక్కడి నుంచి అయితేనండి మేము సినిమాకైతే వెళ్తామండి. సంక్రాంతి నాడు ఇంక అన్నీ బాధలు ఇంక మనస్పార్థలు ఇంకేమీ లేకుండా మంచిగా అందరం కలిసి ఉండి ఒకే చోట బాగా ఎంజాయ్ చేస్తామండి. మా ముగ్గురు అక్క చెల్లెలునండి. మాకు సంక్రాంతి మాకు బాగా జరుగుతుందండి ఆంధ్రాలోని. కంపల్సరీగా అందరం ఒకే చోట ఉండి కలుసుకుంటామండి. ఇంకా ప్రతిదీ ఇంక అక్కడి నుంచి అయితేనండి ఇంకా టైం అయింది. ఇంకా భోజనాల టైము. ఇంక అక్కడి నుంచి రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయామండి. ఇంకా అక్కడ పెద్ద పండుగ సంక్రాంతి కదండి, వెజ్జే కదండి, ఇంక నాన్ వెజ్ తినలేదు. వెజ్ భోజనాలు అయితే చేసామండి అక్కడ. ఇంకక్కడ హోటల్కి వెళ్ళి భోజనం అయితే చేసామండి. చాలా మంచిగా అనిపించినాయండి అన్నీ టేస్టీగా. ఇంక ఇలా అయితే జరిగిందండి మా సంక్రాంతి. మరి వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి,